బీసీల పట్ల తనకున్న వ్యతిరేకతను ప్రధానమంత్రి మోదీ మరొకసారి వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి ఏ తుకుడే గ్యాంగ్ అని జాతీయవాదాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శలు చేయడం జరిగింది. సో ఈ తుకుడే గ్యాంగ్ ఈ జాతీయవాదాన్ని దెబ్బతీయడం అంటే ఎవరికి వ్యతిరేకమో తెలుసా? ఇది బీసీలకు వ్యతిరేకం. అంటే రాహుల్ గాంధీని విమర్శిస్తే బీసీలకు ఎట్ట వ్యతిరేకం అనే డౌట్ వస్తుంది. సో ఓకే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కులగన్న చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. సో కులగన్న చేపడితే ఏమవుతుంది? ఈ దేశంలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, అట్లాగే మైనార్టీలు ఎంతమంది, తర్వాత మిగిలిన ఆధిపత్య కులాలు ఎంతమంది అని తేలుతుంది. సో ఆ జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లను కూడా కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. సో అధికారులకు రాలేదు. సో అధికారులకు వచ్చి ఉంటే ఖచ్చితంగా కుల జనగణన జరిగేది. సో ఈ దేశంలో బీసీలు 55 నుంచి 60% ఉన్నారు. ఇటీవల బీహార్లో కూడా కులగణన చేపడితే తెలిసింది. మరి 55 నుంచి 60% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఎంత ఉండాలి? 27% ఉంది. కానీ నిజంగా ఎంత ఉండాలి? సో ఉదాహరణకు ప్రధానమంత్రి మోడీ బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఈ ఆధిపత్య కులాలు 15% ఉన్నారు. 15% ఉన్న ఆధిపత్య కులాల్లో ఒక 2% పేదలు ఉంటారు. మరి 2% పేదల కోసం 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే 2% ఉన్న వాళ్ళకు ఎన్నిసార్లు? 5 times, 5 రెట్లు. మరి 60% ఉన్న బీసీలకు ఎంత పెట్టాలి? లెక్క చేసుకోండి, 300% ఉంటుంది. సో అయితే ఈ రిజర్వేషన్లు పెంచడం వల్ల, ఈ కులగన్న చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ దేశంలో బీసీలో మేము ఇంతమంది ఉన్నాం, ఎస్సీ ఎస్సీలు మేము ఇంతమంది ఉన్నాం, మైనార్టీ మేము ఇంతమంది తెలిసిపోతుంది. సో మైనార్టీలు ఒరిజినల్గా ఎవరు? ముస్లింలు లేదా క్రిస్టియన్లు కాదు. ఈ దేశంలో బ్రాహ్మణులు, ఆధిపత్య బ్రాహ్మణులు 3%. సో ఈ బ్రాహ్మణులు ఈ దేశాన్ని మొత్తం నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ శాతం ఎంత తెలిసిపోతుంది. అంటే ఒక 2 లేదు 3% కూడా లేని వాళ్ళు దేశాన్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని అందరినీ ఆడుకుంటున్నారని చెప్పి తెలిసిపోతుంది ప్రజలకు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వాళ్ళపై వ్యతిరేకత మొదలవుతుంది. సో వాళ్ళపై వ్యతిరేకత మొదలవుతే రాజ్యం వాళ్ళ చేతుల్లోంచి పోతుంది, బీసీల చేతుల్లో వస్తుంది. సో ఇది జరగకూడదంటే కులగణన చేపట్టకూడదు. ఎందుకంటే కులగణన చేపట్టని ఆల్రెడీ జాతీయ స్థాయి బీసీ సంఘాల నాయకులందరూ డిమాండ్ చేయడమే కాదు, దేశ రాజధానిలో కూడా ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అయినా బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మోదీ ఆ కులగణన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే కులగణన చేపడితే విషయం చెప్పాం కదా ఏం జరుగుతుంది అనేది. సో అవన్నీ జరగకూడదు అంటే గుప్పిట ఉండాలి, గుప్పిట మూసే ఉండాలి, తెరవకూడదు అని. సో ఈ విధానాన్ని చేపడతామన్నాడు. కాబట్టి కులాల కనుక అన్ని లెక్కలు వస్తే కనుక దేశాన్ని విభజించినట్టు, వీడగొట్టినట్టు అనేది ప్రధానమంత్రి మోడీ విమర్శ. సో జాతీయవాదాన్ని దెబ్బతీయడం అంటే ఈ దేశ పౌరులందరూ కలిస్తే అదొక జాతి. అంటే అక్కడ ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అట్లాగే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇతర ఆధిపత్య కులాలు కావచ్చు. సో ఇదంతా ఒక దేశం, ప్రజలు. సో ఈ దేశంలో జాతి అంటే ఇదంతా ఒక భరత జాతి. సో భరత జాతిలో అంతా ఒకటే కాబట్టి. సో ఇప్పుడు కులాల గురించి వస్తే భరత జాతిలో బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీలు తమ ఆధిపత్యం కోసం, తమకు అధికారం కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా రాలేదు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ జాతీయవాదాన్ని దెబ్బతీస్తున్నారు. అంటే బీసీలు సపరేట్ అయిపోతే ఏమవుతుంది? సపరేట్ అంటే ఎక్కడికి పోరు, దేశాన్ని వదిలేసిపోరు. ఈ భారత జాతి కాదని చెప్పరు, వాళ్ళు హిందూ అని కాదని చెప్పరు, హక్కుల కోసం. సో అది కావద్దంటే జాతీయవాదాన్ని దెబ్బతీస్తారని విమర్శలు చేయాలి. సో మరి ఈ విషయాన్ని రాహుల్ గాంధీని విమర్శించినట్టు కాదు, బీసీలు కనీసం ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించండి.